రాష్ట్రంలో అమలవుతున్న గృహజ్యోతి పథకం ఇందిరమ్మ రాజ్యానికి ప్రతీకగా గ్రామాన కనిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శాసనసభలో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా పేద కుటుంబాలపై భారం తొలగిందని తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొంటూ ప్రజాపాలన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రధానంగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం 2 సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భం నుంచి ఈ 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే వరకు మనకు ఉచితంగా కరెంటు అందిస్తున్నాం. కరెంటు బిల్ కడతలేరు అధ్యక్ష. అంతకంటే ముందు మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా 3 మాసాలు కరెంటు బిల్ కట్టపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కరెంటు వాళ్ళు పోయి పేదలకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఆ రోజు కరెంటు బిల్ కట్టేటప్పుడు. కానీ ఈనాడు పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బృహత్తరమైన కార్యక్రమం ఆనాడు ఇందిరమ్మ ప్రారంభం చేసింది. ఇప్పుడు మధ్యలో 10 డబుల్ బెడ్రూమ్ అన్నారు అధ్యక్ష. ఏ పల్లెల్లో ఏ గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు మన నియోజకవర్గం 3,500 ఇల్లు ఇచ్చిన సందర్భంలో గృహనిర్మాణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం కూడా జరుగుతున్నటువంటిది. ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. రైతులు కూడా అధ్యక్ష రుణమాఫీ చేసినాం. ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈరోజు గృహజ్యోతి కూడా ఆడతల్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న అంశంలో పేదలకు ఈరోజు ఈ గృహజ్యోతి పథకం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్ గా మీకు నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.